రాయచోటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు కమలం పార్టీ నేతలు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలన్నారు బీజేపీ నాయకులు. పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తోందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థిపై గతంలో ఫైటర్ అనే అభిప్రాయం ఉండేదని, కానీ ఇప్పుడు అతనిపై బ్లాక్ మెయిలర్ అనే ముద్ర పడిందన్నారు. కాంగ్రెస్ క్యాడర్ లీడర్ తీన్మార్ మల్లన్నకు సహకరించడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం ఉండదని విమర్శించారు. బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో చిట్చాట్ చేశారు కిషన్ రెడ్డి. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందన్నారు కిషన్ రెడ్డి. జగన్ ఇచ్చిన ఉచితాలకు ఆయన ఇంట్లో కూర్చొని గెలవాలన్నారు. కేసీఆర్ని ఓడించినట్లే జగన్ అహంకారమే ఆయన్ను ఓడిస్తోందన్నారు. జగన్ అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదన్నారు. ఏపీ, తెలంగాణలో రోడ్లు దారుణంగా ఉన్నాయన్నారు బీజేపీ స్టేట్ చీఫ్. ఉత్తర, దక్షిణ భారతదేశంలో మోదీ వేవ్ కనిపిస్తోందన్నారు బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి. గ్రామీణ ప్రాంత ప్రజలు మోదీ కోసం ఓటు వేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్, కవిత అరెస్టుపై తెలంగాణలో మాట్లాడిన కాంగ్రెస్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. మోదీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్, పీఆర్సీ వంటి హామీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వలేదన్నారు. మహబూబాబాద్ ఎస్వీ డిగ్రీ కాలేజీలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ప్రేమేందర్ రెడ్డి. ఉద్యోగుల సమస్యల పైన, అదేవిధంగా పిఆర్సీ విషయంలో కావచ్చు, తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ యొక్క స్కాలర్షిప్స్ 3 సంవత్సరాల నుంచి రిలీజ్ చేయలేదు. అటు స్టేట్ గవర్నమెంట్ కానీ, ఆ పోయిన గవర్నమెంట్ కానీ, ఈ గవర్నమెంట్ కానీ. కాబట్టి దీని విషయంలో కూడా నేను పూర్తి స్థాయిలో అండగా ఉంటానని చెప్పి, ఏ విషయం వచ్చినా నేను ఈ యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లా కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా పనిచేశాను. ఇవన్నీ ప్రాంతాలన్నింటినీ ఎన్నోసార్లు పర్యటించాను. మీ బిడ్డగా ఒకసారి నాకు అవకాశం ఇవ్వవలసిందిగా తప్పక నేను మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటానని నేను మరొకసారి సవినయంగా మనవి చేస్తున్నాను. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉన్నారు కాషాయం నేతలు.